ఎప్పుడూ లేనంతగా విజయవాడ నగరంలో ఎందుకు అంత వర్షపాతం నమోదైంది అనేది మొదటి ప్రశ్న. అసలు విజయవాడ నగరమే కాకుండా మరే ఇతర నగరాలైనా సరే ఆంధ్రప్రదేశ్లో అంతే ఉధృతంగా వరదల బారిన పడ్డాయా అనేది రెండవ ప్రశ్న. పూర్తిగా కూడా మొదటి నుండి చూసుకుంటే విజయవాడ నగరంలో కృష్ణలంక ప్రాంతం, కృష్ణలంకతో పాటు మరికొన్ని లంక ప్రాంతాలు, రాణిగారి తోట అలాంటి ప్రాంతాలు మాత్రమే ఈ వరదలకి ఎఫెక్ట్ అయ్యేవి. కానీ మొట్టమొదటిసారిగా కృష్ణలంక ప్రాంతం, రాణిగారి తోట ప్రాంతం ఇవన్నీ కూడా సేఫ్గా ఉండి మిగిలిన ప్రాంతాలు, అందులో ముఖ్యంగా బుడమేరు వంతెన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయ్యి అత్యంత దారుణంగా చాలామంది చనిపోయిన సిచ్యువేషన్ కూడా చోటు చేసుకుంది. అయితే పూర్తిగా కూడా బుడమేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సింగ్ నగర్ కావచ్చు, మరోవైపు ఇంకోవైపు చూసుకుంటే వైఎస్ఆర్ కాలనీతో పాటు శివశక్తి నగర్, ఇవన్నీ కూడా అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నాయి. ఈ రోజుకి కూడా అంటే సుమారు ఈ వర్షపాతం నమోదయ్యి వరదలు ఉధృతంగా వచ్చి 10 రోజులు గడుస్తున్న కొద్దీ కూడా ఇప్పటికీ స్టిల్ ఇంకా వైఎస్ఆర్ నగర్, శివశక్తి నగర్ ఇంకా కూడా 6 అడుగుల మేర నీటి లోతులో మునిగిపోయి ఉంది. అక్కడ ఉన్న అపార్ట్మెంట్లు, అదేవిధంగా బిల్డింగ్లన్నీ కూడా సగం వరకు నీట మునిగాయి. మొదటి ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఎవరైనా సరే లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. అయితే ఎంతమంది చనిపోయారో లెక్కలేని సిచ్యువేషన్ ఉంది. మరోవైపు అక్కడ ఉన్నవారు కనీసం తిండి లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అయితే కంటికి కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం చాలా వరకు లోపలికి వెళ్ళి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా చాలామందికి ఫుడ్ కూడా సరిగ్గా అందట్లేదని చాలామంది చెప్తున్నారు. అయితే ముఖ్యంగా అసలు బుడమేరు వంతెన ఎందుకు అంత విధంగా పొంగింది, అయితే ఎంత వర్షపాతం నమోదైన రికార్డ్స్ చెప్తున్నాయి, అవన్నీ చూసుకున్నప్పటికీ ఎక్కడా కూడా విజయవాడ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నాడు మాత్రం ఏ రికార్డ్స్లో లేని ప్రశ్న. ముఖ్యంగా విజయవాడ నగరంలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఎందుకు గేట్లు డ్యామేజ్ అయ్యాయి, అన్నీ ఒకేసారి జరిగాయి. ఎందుకంటే ఒకవైపు బుడమేరు వంతెన పొంగింది, మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న కొన్ని గేట్లు సైతం కూడా పూర్తిగా కూడా దెబ్బతిన్నాయి. వాటిని రిపేర్ చేయాలి ప్రభుత్వం. అదేవిధంగా వస్తున్న వాటర్ అడ్డుకట్ట కట్టాలి. రాత్రికి రాత్రి ఏమాత్రం వర్షపాతం ఎక్కువ నమోదైనా సరే పూర్తిగా కూడా చాలా వరకు వరద అనేది కింద దిగువ ప్రాంతానికి వచ్చేస్తుంది. అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిటర్నింగ్ వాల్ కట్టడం వల్ల రాణిగారి తోట, కృష్ణలంక ప్రాంతం చాలా వరకు సేఫ్ అయ్యాయి. లేకపోతే ఎప్పుడు వరద వచ్చినా, ఎప్పుడు వర్షం పడినా సరే ముఖ్యంగా కృష్ణలంక ప్రాంత వాసులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందులో పూర్తిగా కూడా వారందరూ నీట మునిగిపోతారు. వాళ్ళ ఇళ్ళల్లో సామాన్లను కూడా కోల్పోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు వారందరూ సేఫ్గా ఉన్నారు. అయినా సరే సింగ్ నగర్ ప్రాంతం కావచ్చు, వైఎస్ఆర్ నగర్, శివశక్తి నగర్తో పాటు అనేక ప్రాంతాలు, కేవలం అవే కాదు అమరావతి దగ్గరలో ఉన్న చాలా ప్రాంతాలు కూడా లేఅవుట్లు వేసినవి కూడా పూర్తిగా కూడా అన్ని దృశ్యాలు ఒకేలా కనిపిస్తున్నాయి. మొత్తం నీట మునిగి బురదతో కూడిన వర్షం పూర్తిగా కూడా ఎగువ ప్రాంతం నుంచి వాటర్ వచ్చేసింది. వీటన్నిటికీ కారణాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.